హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం IQ ప్యాడ్ 5 Pro అలాగే ప్యాడ్ 5 ఈ రెండు ట్యాబ్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఇవి ఫ్లాగ్షిప్ ట్యాబ్ లెక్క తీసుకొచ్చారు, బట్ నాకైతే కొన్ని మైనస్ కూడా అనిపించినాయి అనమాట. సో ఏం మైనస్లు అనిపించినాయి ఏంటి, దీనికి సంబంధించిన స్పెక్స్ అలాగే మొత్తం ప్రైస్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో దానికన్నా ముందు ఏంటంటే ఈ వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ ఏంటంటే మనం IQ ప్యాడ్ 5 Pro దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్టయితే 13 inches LCD డిస్ప్లే ఉంటుంది. ఇది చూసుకున్నట్టయితే 144 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 3.2 యాక్సెప్ట్ రేషియోతో వస్తుంది అనమాట. 1200 nits వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ఇది DC డిమ్మింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 9400+ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట, MediaTek లో గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో ర్యామ్ చూసుకున్నట్టయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది. ఇక్కడ స్టోరేజ్ చూసుకున్నట్టయితే 256 GB అలాగే 512 GB ఏంటంటే UFS 4.1 స్టోరేజ్ తో వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్టయితే 12050 mAh బ్యాటరీ ఉంటుంది. 66 watts ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ ఉంటుంది, బ్యాక్ సైడ్ చూసుకుంటే 13 మెగాపిక్సెల్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే Android 15 మీద వస్తుంది, Origin-OS 5 మీద వస్తుంది, 8 స్పీకర్స్ ఉంటాయి అనమాట. 40,600 mm² సూపర్ కండక్టింగ్ హీట్ డిసిపేషన్ సిస్టమ్ అయితే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. Wi-Fi 7, Bluetooth 5.4 కూడా సపోర్ట్ చేస్తుంది. USB 3.2 Gen 1 పోర్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. 6.07 mm థిక్నెస్ ఉంటుంది. 635 grams అయితే వెయిట్ ఉంటుంది అనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రైజెస్ అయితే చూద్దాము. 8GB 256 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 36,800 రూపాయలు పెట్టారు. 12GB 256 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 40,600 రూపాయలు పెట్టారు. అలాగే 12GB 512 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 43,700 రూపాయలు పెట్టారు. 16GB 512 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 46,000 రూపాయలు అయితే పెట్టడం జరిగిందనమాట. కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. IQ ప్యాడ్ 5 దీనికి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 12.05 inches LCD డిస్ప్లే ఉంటుంది. 144 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 3.2 యాక్సెప్ట్ రేషియోతో వస్తుంది. 900 nits వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. DC డిమ్మింగ్ కి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 9300+ ప్రాసెసర్తో వస్తుంది. ఇక ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే 128 GB మోడల్ చూసుకున్నట్టయితే UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. 256 GB అలాగే 512 GB వేరియంట్స్ చూసుకున్నట్లయితే UFS 4.1 స్టోరేజ్కి అయితే సపోర్ట్ చేస్తాయి అనమాట. ఇక బ్యాటరీ చూసుకుంటే 10,000 mAh ఉంటుంది. 44 watts ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే Android 15 మీద వస్తుంది, Origin-OS 5 మీద వస్తుంది. 6 స్పీకర్స్ ఉంటాయి అనమాట. పానోరామిక్ ఆడియో సిస్టమ్ అయితే ఉంటుంది. అలాగే Wi-Fi 7, Bluetooth 5.4 సపోర్ట్ చేస్తుంది. అలాగే USB 3.2 Gen 1 పోర్టుకు సపోర్ట్ చేస్తుంది. 6.62 mm థిక్నెస్ ఉంటుంది. అలాగే 590 grams అయితే వెయిట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ప్రైజెస్ అయితే ఒకసారి ఇప్పుడు మనం చూద్దాము. 8GB 128 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఇక్కడ 27,600 రూపాయలు పెట్టారు. అలాగే 8GB 256 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 32,200 రూపాయలు పెట్టారు. 12GB 256 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 35,600 రూపాయలు పెట్టారు. అలాగే 16GB 512 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 40,200 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఈ వీడియోని అయితే నేను 7కి రికార్డ్ చేస్తున్నా. ఈరోజు కూడా కొద్దిగా వర్క్ ఉండే, సో ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చి 6 అయింది. సో మీ గురించి ఈ వీడియోని మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. సో కొద్దిగా ఈ వీడియోని అందరు చూసి కొద్దిగా లైక్ చేయండి. లేకపోతే ఇప్పుడు నేను స్పెక్స్ చెప్తున్నా కదా, సో ఇంకా వేరే స్టైల్లో చెప్తే కూడా బాగుంటుందా అంటే మన ఛానల్ గ్రో అవ్వడానికి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీళ్ళు పెట్టిన ప్రైజెస్కి అయితే ఆ కెమెరాస్ అయితే నాకు ఏం నచ్చలేదు, ఆ బ్యాటరీస్ కూడా ఏం నచ్చలేదు, ఆ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇంకంతా ఏం బాగలేదు అనమాట. సో ఇవి మీకు ఏమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.